శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుతము 5/5/2024 నుండి 11/5/2024 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం గ్రహ సంచార ఫలితాల గురించి వివరంగా తెలుసుకొని ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మేషరాశిలో రవి శుక్రులు, వృషభ రాశిలో గురు సంచారము, మిథున రాశిలో వారం చివరిలో చంద్రుడు సంచరించబోతున్నాడు. అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహువు, బుధుడు మరియు కుజుడు చంద్రగ్రహ సంచారం జరుగుతుంది. ఈ యొక్క బుధుడు మేషరాశిలోకి మారడం ఈ వారం జరుగుతుంది. ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అనుకున్న పనులను ఎంతో చాకచక్యంగా చేయగలిగిన సామర్థ్యం ఈ వారం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా తండ్రితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల, తండ్రి గారి మాట ప్రకారం నడుచుకోవడం వల్ల అనుకున్న ప్రతి పనిలో సకాలంలో విజయాన్ని పొందుతారు. ఆర్థిక లాభం చేకూరుతుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా మీ యొక్క బుద్ధి కుశలతతో చేపట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయగలరు. అదేవిధంగా తోడపుట్టిన వారి సహాయ సహకారాలు వారం చివరిలో లభ్య పొందుతారు. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా కొంత పనుల ద్వారా శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లాభస్థానంలో శని సంచారము స్వస్థానాధిపతి సంచరిస్తున్న కారణంగా ఆర్థిక లాభం చేకూరుతుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా వ్యయ స్థానంలో కుజుడు మరియు రాహువు మరియు ప్రారంభ దశలో చంద్రుడు కూడా సంచరిస్తున్న సందర్భంగా ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు అన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ముఖ్యమైన విషయాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రత్యేకంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకొని ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు చక్కని అవకాశాలు లాభిస్తాయి. ఈ వారం రాహుగ్రహానికి సంబంధించిన ప్రత్యధి దేవతకు దుర్గాదేవిని కనుక ఆరాధించినట్లయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి లగ్నంలో గురు సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిని ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుని విజయాన్ని పొందడం జరుగుతుంది. వాక్ స్థానంలో ద్వితీయ స్థానంలోకి మారిన చంద్రుడి కారణంగా వారం చివరిలో కొన్ని సత్ఫలితాలు పొందుతారు. మీ యొక్క మాట ఎదుటివారికి ఆకర్షణీయంగా కనబడమే కాకుండా మీరు చేపట్టిన ప్రతి పనిలో శత్రువు చేత కూడా పని చేయించుకోగలిగిన సామర్థ్యాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా సంతాన భాగ్యం గురించి మీరు ప్రయత్నం చేస్తున్న అంశాలలో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న వారికి, చేయాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. కానీ వ్యాపార రీత్యా నూతన ప్రయోజనాలకు, ఆలోచనలకు ఈ వారం కొంత సమయాన్ని తీసుకోవడం, జాప్యం జరిగేలా చేసుకోవడం ఎంతో మంచిదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులకు అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే పనులకు ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి లక్ష్మీదేవిని ఆరాధించడము, అమ్మవారి ఆలయాలలో దానిమ్మ గింజలను లేదా దానిమ్మ పండ్లను గనక డొనేట్ చేసినట్లయితే ఆర్థిక లాభం చేకూరుతుంది. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఈ వారం అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ప్రస్తుతం చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన విద్యను అందుకునే అవకాశం లభిస్తుంది. స్వతహాగా కష్టపడి పైకొచ్చే తత్వం వీరిది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి వీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఈ వారం లభించబోతుంది. రాజ్యస్థానంలో రాహువు మరియు కుజుడు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలు సకాలంలో అంది ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన వస్తు, వస్త్ర, వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలకు లోబడకుండా ఎవరి పెద్దల సహాయ సహకారాలను కనుక అనుసరించినట్లయితే చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనం వీరికి ఉన్నతమైన ఫలితాలను కల్పిస్తబడుతుంది. కాబట్టి తప్పకుండా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు అత్యద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ వారం చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా
చేపట్టిన ప్రతి అంశంలో కూడా శుభవార్తలు వినేందుకు ఇది అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి చక్కని వైద్యం లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. స్వతహాగా కష్టపడి పైకి రావాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులకు చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి స్త్రీ మూలకంగా శుభం కలగబోతుంది. ప్రేమ వ్యవహారాలలో ఇష్టపడిన వాళ్ళతోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియజేసినట్లయితే మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవ్వడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వారం చివరిలో చంద్రుడు 1000 స్థానంలో సంచరించబోతున్నాడు. కాబట్టి ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకించడం విశేషమైన ఫలితాలను, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం అద్భుతమైన కాలంగా తెలియజేస్తున్నప్పటికీ నూతన వ్యాపార ప్రయత్నాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. చేపట్టిన ప్రతి అంశంలో కూడా కొంత మాట పట్టింపులు లేదా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య చిన్న చిన్న విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. వాక్ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ముఖ్యమైన విషయాలలో కొన్ని సందర్భాలలో మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఉద్యోగరీత్యా చేస్తున్న ప్రయత్నాలలో అనుకోకుండా కొంత శుభవార్తలుగా వినే అవకాశం లభిస్తుంది. ఉన్నతమైన పదవి యోగ్యత, గుర్తింపు, పెద్దల సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారము, రాహువు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. ప్రత్యేకంగా ఈ వారంలో మంగళవారం నాడు కుజగ్రహానికి సంబంధించి ఎర్రని వస్తువులు దానమివ్వడం, ఎర్రని పూలు, ఎర్రని వస్త్రము, ఎర్రని కందులు 1.25 కిలో బ్రాహ్మణుడికి కనుక దానం ఇచ్చినట్లయితే అనేక రకాల శుభవార్తలు, శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు లగ్నంలో కేతుగ్రహ సంచారము, సప్తమంలో రాహుగ్రహ సంచారము, రాహుకేతుల మధ్య గ్రహ సంచారాలన్నీ జరుగుతున్న కారణంగా ప్రతి పనిలో కూడా ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు. భగవంతుని అనుగ్రహంతో ఏదైనా సాధించవచ్చు అన్న సత్యాన్ని నమ్మి చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. ఆర్థిక బలం కంటే కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎంతో ముఖ్యమన్న విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితో కూడా వాదోపవాదనలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. జీవిత భాగస్వామితో చక్కని అనుబంధాన్ని పొందడానికి ఒకరు సంయమనం పాటించాలి. జీవిత భాగస్వామితో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేది ఈ సందర్భంలో అనుకూలం కాదు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. స్త్రీ మూలకంగా అనవసరమైన ఖర్చులు అయ్యేందుకు ఈ వారం అనుకూలంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోవాలి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు శుభవార్తలు వినే అవకాశానికి ఇది అద్భుతమైన కాలం. వారం చివరిలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారము, అష్టమంలో శుక్రగ్రహ సంచారానికి, ప్రత్యేకంగా రవిగ్రహ సంచారానికి సూర్యభగవంతుని కనుక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు మంచి పేరు ప్రతిష్టలు, ఉన్నతమైన జీవితాన్ని పొందే ఆలోచనలు సకాలంలో కలుగుతాయి. కాబట్టి చక్కగా ఆచరించి గొప్ప జీవితంలో స్థిరపడండి. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో తృతీయ షష్టాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా ఆలస్యంగా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కానీ వారం చివరిలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు శుభవార్తలు వింటారు. గవర్నమెంట్ అధికారపూర్వకంగా ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలం. ఉద్యోగస్తులకు స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని చక్కగా ఆలోచించి ఆచరించాలి. అదేవిధంగా షష్టమ స్థానంలో కుజుడు, రాహువు, చంద్రుడు, బుధుడు 4 గ్రహాలు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో, వ్యాపార సంబంధం విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారస్తులతో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో కలత చెందుతున్న వారి జీవితాలలో జీవిత భాగస్వామి యొక్క అనుకూలత లభిస్తుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఆనందకరమైన శుభ సంబంధమైన కార్యక్రమాలు జరగడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పైగా అష్టమంలో గురు సంచారం ద్వారా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని గురించి వారం చివరిలో శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి
అష్టమ స్థానంలో గురు సంచార కారణంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఆగ్నేయ మూల ఉన్న దునిలో పీచుదీయని టెంకాయను పట్టుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పి 11 ప్రదక్షిణలు చేసి ఆ దునిలో కనుక వదిలినట్లయితే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి భగవంతుని అనుగ్రహంతో అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ సప్తమ స్థానంలోకి మారిన గురువు కారణంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు విని జీవిత భాగస్వామి అనుకూలతతో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహువు బుధుడు చంద్రకుజులు సంచరిస్తున్న కారణంగా చంద్రమంగళ యోగం ఏర్పడినప్పటికీ సంతానానికి సంబంధించి కొన్ని విషయాలలో భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ పిల్లల యందు గనక శ్రద్ధ చూపించినట్లయితే తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగిన సంతానంగా వాళ్ళు మారతారు. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవడానికి ఇది అనుకూలమైన కాలంగా పిల్లల ద్వారా మంచిని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ వారం ఈ రాశి వారు అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని గ్రహానికి సంబంధించి సోమవారం నాడు ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకించడము, ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని ఓం చంద్రాయ నమః లేదా ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొంది ఆనందకరమైన జీవితంలో స్థిరపడతారు. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని తృతీయ స్థానంలో స్వస్థానంలో సంచరించడము విశేషమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో కుజుడు చంద్రుడు మరియు రాహువు బుధుడు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన మార్కుల ద్వారా ఉన్నతమైన కాలేజీల్లో మంచి విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. దూర ప్రాంతాలలో అభ్యసించాలనుకున్న వారికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కంప్యూటర్ రంగంలో స్థిరపడాలనుకున్న వారికి ఇది చక్కని అవకాశము. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రవి శుక్రులు మరియు బుధుడు కూడా సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. స్త్రీ మూలకంగా కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఇంతకుముందు చూసిన సంబంధం వాళ్లే మళ్ళా తిరిగి అడిగే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. షష్టమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ఇప్పటివరకు శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఏర్పడుతుంది. సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత శుభ పరిణామాలు పొందే అనుకూలత కలదు. తల్లి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడు మరియు రాహువు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు దక్షిణామూర్తి స్వామి వారి చిత్రపటాన్ని నమస్కారం చేసుకోవడం, దక్షిణామూర్తి వారి శ్లోకాన్ని కానీ లేదా హయగ్రీవ శ్లోకాన్ని పఠించడం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న ద్వితీయాధిపతి అయిన శని ద్వాక్స్థానంలో ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థికపరమైన లాభం విశేషంగా చేకూరుతుంది. తృతీయ స్థానంలో సంచరిస్తున్న రాహువు బుధుడు మరియు కుజుడు చంద్రగ్రహ సంచార ఫలితంగా తోడబుట్టిన వారితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో రవి శుక్రుల సంచార ఫలితంగా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఉన్నతమైన జీవితంలో స్థిరపడే అవకాశాలకు వ్యాపార సంబంధ రీత్యా కొన్ని శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం ద్వారా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలము. షష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రగ్రహ సంచార ఫలితంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా చేసే పనుల్లో శారీరక శ్రమ పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ముఖ్యమైన విషయాలలో భూ సంబంధమైన వర్తకాలకి వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వాక్స్థానంలో ధనస్థానాధిపతి అయిన శని ధనస్థానంలో సంచరించినప్పటికీ ద్వితీయ సప్తమాధిపతులు ఎప్పుడు జ్యోతిశాస్త్రరీత్యా వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. కాబట్టి ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు ఆచరించడం అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించి శని భగవంతుని ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని పొందండి. తదుపరి కుంభరాశి.
ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి లగ్నంలో ఉండడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ప్రతి పనిలో కూడా కొంత మొండి పట్టుదలతో వ్యవహరిస్తారు. అనుకున్న పనిని అదే చేయాలనే తాపత్రయంతో పట్టుదలతో ఉంటారు. తద్వారా కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాక్స్థానంలో రాహువు, బుధుడు మరియు కుజుడు, చంద్రుడు సంచరిస్తున్న కారణంగా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఎంత పట్టుదల ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. తృతీయ స్థానంలో రవి, శుక్రుడు, బుధగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాల్లో తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పని మీకు అనుకూలిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించడానికి, మంచి విద్యను పొందడానికి ఇది అనుకూలమైన కాలము. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారం చివరిలో శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా మానసిక ప్రశాంతతను కోల్పోయి అనారోగ్య సమస్యలకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. నవగ్రహాలలో కేతుగ్రహానికి ఉలవలు కనుక దానం ఇచ్చినట్లయితే సంపూర్ణమైన మానసిక ప్రశాంతత, సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తాయి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి అయిన లగ్న రాజ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారి వలన కొంత శుభం కలుగుతుంది. లగ్నంలో రాహువు, బుధుడు మరియు కుజచంద్రులు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఖచ్చితమైన నిర్ణయాలకు కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ఈ వారం చేయబోతున్న ప్రతి పనిలో కూడా నూతన అవకాశాలు ఎన్నో లాభిస్తాయి. తద్వారా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ఆలోచనలో బాగా లాభపడతారు. ఆర్థికంగా మీకు ఒక చక్కని అవకాశం లభిస్తుంది. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో శుభం కలుగుతుంది. ముఖ్యంగా నేత్ర సంబంధమైన సమస్యలు రాకుండా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం ద్వారా పంచమాధిపతి అయిన చంద్రుడు చతుర్థంలో సంచరిస్తున్న కారణంగా తల్లికి విధేయులుగా ఉండడం వల్ల తల్లి యొక్క మనసులో సంకల్పం ప్రకారం వారి యొక్క పిల్లల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. తల్లిగారితో సఖ్యతగా ఉండడం వల్ల తల్లిగారి ఆశీస్సులు మీ జీవితానికి ఎంతో ఉన్నతమైన పదవిని అందించే అవకాశాన్ని కల్పించబడతాయి. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారము, లగ్నంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ రాహుకేతుల మధ్య గ్రహ సంచారాలు జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. వ్యయ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా చేపట్టిన ప్రతి పనిని కూడా దైవబలంతో మాత్రమే జరుగుతుందనే భావనతో మీరు చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాల సందర్శనము, పుణ్యనదీ స్నాన ఫలితం ఈ వారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా దైవక్షేత్రాలు సందర్శనము, కులదేవత అనుగ్రహాన్ని పొందడం తప్పనిసరిగా చేసుకోవాలి అనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల శుభ ఫలితాలు పొందడానికి కులదేవతను ఆరాధించడం వల్లే అనేది మనం తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశుల వారన్నిటికీ కూడా ఈ వారం జరగబోతున్న వాటిల్లో శుభాశుభ ఫలితాలు తెలుసుకున్నారు. కాబట్టి తెలుసుకున్న వాటి ప్రకారము అద్భుతమైన ఫలితాలను తెలుసుకుంటూ పొందుతూ జరగబోవాల్సిన అంశాలలో ఏదైనా చెడు కనుక జరిగే అంశాలు కనుక ఉన్నట్లయితే ఏదైతే రాశుల వారికి పరిహారాల రూపంలో తెలియజేయబడ్డే వాటిని చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.